రేపే శివరాత్రి, అలానే రేపు బుధవారం కూడా. అయితే రేపు 144 సంవత్సరాల తరువాత వస్తున్నటువంటి శివరాత్రి కుంభమేళలో వచ్చింది కనుక ఈ శివరాత్రి చాలా ప్రత్యేకమైనటువంటిది. ఈ శివరాత్రి రోజున మర్చిపోకుండా స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని చేస్తే శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణ, ధనం నిలకడగా లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలు అయినా 24 గంటల్లో పరిష్కారం లభించును. 100% సొల్యూషన్ 24 గంటల్లో లభించును. అయితే వీరు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి 9043637512. మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి. మీకు ఉన్నటువంటి సమస్యలను 24 గంటల్లో పరిష్కరించుకోండి. 7 జన్మల దరిద్రాలే కాదు, కోటి పాపాలు సైతం తొలగిపోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. అంతేకాదు, కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్నటువంటి దరిద్రుడు అయినా సరే రాజ్యం ఏలేటటువంటి రాజయోగాన్ని సంపాదించుకోగలుగుతారు. శివరాత్రికి అంతటి శక్తి అనేది ఉంటుంది. శివరాత్రి అనేది భారతదేశంలో అత్యంత ఘనంగా గొప్పగా జరుపుకునేటటువంటి పండగ. ఈ శివరాత్రి రోజున ఉపవాసం, జాగరణ చేయటం, పరమేశ్వరుణ్ణి అభిషేకించడం, పూజించడం, శివనామ స్మరణ చేయటం, పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందటం కోసం మనం ఉపవాసం చేయటం, అలానే పరమేశ్వరుణ్ణి అభిషేకించడం ఇలా చేస్తూ ఉంటాము. అభిషేకం అంటే పరమేశ్వరునికి చాలా ఇష్టం. అభిషేక ప్రియుడు అని కూడా పిలుస్తూ ఉంటాము. ఇలా శివరాత్రి రోజున పరమేశ్వరుణ్ణి అభిషేకించినట్లు అయితే గనక పరమేశ్వరుని అనుగ్రహంతో తీరని కోరికలు సైతం తీరిపోతాయి. గ్రహ దోషాలు ఏవి అయినా సరే తొలగిపోతాయి. గ్రహాల యొక్క చెడు బాధలు కావచ్చు, దుష్టశక్తుల ప్రభావాలు కావచ్చు, దృష్టి దోషాలు కావచ్చు, అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక కష్టాల నుండి ఖచ్చితంగా బయటికి వస్తారు. కష్టాలు, దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి. మనం జీవితంలో ఏ స్థాయికి ఎదగాలి అనుకుంటున్నామో ఆ స్థాయికి ఎదుగుతాము. అంతేకాదు, అప్పుల సమస్యలు కూడా తీరిపోతాయి. అప్పులు, ఆర్థిక సమస్యలు ఏవి ఉన్నా సరే తీరిపోతాయి. ఇక మనం జీవితంలో ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగి అత్యంత ధనవంతులుగా కూడా మారిపోతాము అని చెప్పుకోవచ్చు. శివరాత్రి అంతటి శక్తివంతమైనటువంటిది. శివరాత్రి రోజున పాటించే నియమాలు ఏమిటి, ఎలాంటి పరిహారాలు చేయాలి, శివరాత్రి రోజున ఏ పూజలు చేయాలి, ఎలాంటి పరిహారం చేయాలి. శివరాత్రి అంతటి పవిత్రమైనటువంటిది కనుక శివరాత్రి రోజున పరమేశ్వరుడితో అంటే కోటి దేవుళ్ళతో పాటు పార్వతీ పరమేశ్వరులు కూడా భూలోకానికి వస్తారు అని శాస్త్రం చెబుతుంది. కనుక శివరాత్రి రోజున కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి. ఇంతకీ శివరాత్రి రోజున ఏ నియమాలను పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక ముందుగా శివరాత్రి రోజున ఉదయాన్నే నిద్రలేవాలి. ఉదయం అంటే బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్రలేవాలి. లేచి ఇల్లు వాకిలి తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. తరువాత వాకిట్లో ముగ్గులను పెట్టి, గుమ్మానికి తోరణాలను కట్టి, అలానే ఇంట్లో ధూపం వేసి తరువాత తలహరా శుచిగా స్నానం ఆచరించాలి. ఇక వీలైతే గనక నదీ స్నానం ఆచరిస్తే ఖచ్చితంగా 7 పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. 7 జన్మల దరిద్ర పాపాలు తొలగిపోతాయి. కానీ ఒకవేళ నదీ స్నానానికి వెళ్ళి స్నానం చేసే వీలు లేనటువంటి వారు ఎవరైనా సరే ఖచ్చితంగా ఏదైనా పుణ్యక్షేత్రాల నుండి తెచ్చుకున్నటువంటి నీరు ఉంటే దానిని స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం ఆచరించాలి. అంతేకాదు, ఆ నీటితో పాటు 2 పాల చుక్కలు అలానే 5 తులసి ఆకులను వేసుకొని నమో వెంకటేశాయ నమః అనుకుంటూ లేదా మీ ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ లేదా ఓం నమ శివాయ అని మీ ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ స్నానం ఆచరించండి. ఇలా మీకు ఇష్టం వచ్చిన దైవాన్ని తలుచుకోండి, అలానే పరమేశ్వరుని తప్పకుండా తలుచుకోండి. తర్వాత స్నానం ఆచరించండి. ఇలా స్నానం ఆచరించడం వల్ల ఖచ్చితంగా దరిద్రాల నుండి విముక్తి అనేది లభిస్తుంది. కటిక దరిద్రాలు సైతం తొలగిపోతాయి. అష్టదరిద్రాల నుండి కూడా బయటికి వస్తారు. కోటీశ్వరులుగా మారిపోతారు. కోట్లకి అధిపతిగా మారిపోతారు. అదేవిధంగా శివరాత్రి రోజున
అలా స్నానం ఆచరించిన తరువాత ఖచ్చితంగా ఉతికినటువంటి శుభ్రమైనటువంటి దుస్తులను మాత్రమే ధరించాలి. పరిశుభ్రమైనటువంటి దుస్తులను ధరించటం వల్ల దృష్టి దోషాలు తొలగిపోతాయి, దుష్టశక్తుల ప్రభావం కూడా తొలగిపోతుంది. అలానే ఉతికిన శుభ్రమైనటువంటి దుస్తులు వేసుకోవటం వల్ల దరిద్రాల నుండి విముక్తి అనేది లభిస్తుంది. ఇక ఉతికిన దుస్తులు శుభ్రమైనటువంటి దుస్తులతో పాటు మంచి శుభప్రదమైనటువంటి రంగు దుస్తులను వేసుకోండి, అప్పుడు దరిద్రాలు తొలగిపోతాయి. ఉతికినటువంటి శుభ్రమైనటువంటి రంగు దుస్తులను ధరించాలి, అంటే శుభప్రదమైనటువంటి రంగు దుస్తులను ధరించాలి. అంటే నలుపు, నీలి రంగు తప్ప మిగతా ఏ రంగు దుస్తులు అయినా వేసుకోవచ్చు. ముఖ్యంగా తెలుపు రంగు అంటే శాంతికి సంకేతం. తెలుపు అనేది మన జాతకం పైన మంచి ప్రభావాన్ని చూపిస్తుంది కనుక తెలుపు రంగు దుస్తులు కానీ, ఆకుపచ్చ రంగు, ఎరుపు రంగు దుస్తులను కానీ ధరించాలి. ఈ రంగు దుస్తులను ధరించటం వల్ల దరిద్ర బాధలు అనేవి ఖచ్చితంగా తొలగిపోతాయి కనుక ఈ రంగు దుస్తులను తప్పకుండా ధరించాలి. ఇక ఈ రంగు దుస్తులు ధరించటం వల్ల అదృష్టం అనేది పడుతుంది. దీనితో పాటు ఇక ఇలా శుభప్రదమైనటువంటి రంగు దుస్తులను ధరించాలి. దానితో పాటు ఖచ్చితంగా పూజ గదిని శుభ్రం చేసి పరమేశ్వరునికి మాత్రం ఒక చెంబెడు నీటినైనా సమర్పించి అభిషేకం చేయాలి. ఎందుకంటే పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు కనుక పరమేశ్వరునికి అభిషేకం అంటే చాలా ఇష్టం. మీకు వీలుంటే పంచామృతాలతో అభిషేకం చేయండి, లేదా రుద్రాక్షలు ఉంటే రుద్రాక్షలతో అభిషేకం చేయండి. ఇవేవీ లేకపోతే పాలతో చేయండి. అది కూడా వీలు కాకపోతే ఒక చెంబెడు నీటిని తీసుకొని వాటిని శివలింగం పై నుండి పోయండి. అదేవిధంగా అంటే ఒక చెంబెడు నీటిని తీసుకొని అభిషేకం చేసి బిల్వదళాన్ని, శంకు పుష్పాన్ని లేదా నీలిరంగు పుష్పాలను లేదా తుమ్మి పూలు, గోర్మెట పూలు, ఉమ్మెత్త పుష్పాలు ఇవి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనటువంటివి కనుక వీటిని సమర్పించండి. ఇలా సమర్పించి విభూదిని తప్పకుండా పరమేశ్వరునికి పెట్టండి. అలానే నుదిటిన తప్పకుండా శివరాత్రి రోజున విభూదిని పెట్టుకోవాలి. ఇలా చేసి ఓం నమః శివాయ అని పంచాక్షరి మంత్రాన్ని 21 సార్లు జపించి తప్పకుండా పరమేశ్వరునికి ఇష్టమైనటువంటి పరమాన్నాన్ని వండి నైవేద్యంగా నివేదించండి. దీపధూపాలతో పరమేశ్వరుణ్ణి అంటే పరమేశ్వరుని ముందు దీపధూపాలు వేసి మీ మనస్సులో ఉండే కోరికను చెప్పుకుంటే ఖచ్చితంగా కోరిక నెరవేరుతుంది. ఇక అదే విధంగా శివరాత్రి రోజున ఈ విధమైనటువంటి పూజలు ఆచరించి ఉపవాస దీక్షను ప్రారంభించాలి. ఇంట్లో మాంసాహారాన్ని పొరపాటును కూడా వండకూడదు. చేపలు, గుడ్లు, అలానే చికెను, మటను వంటి మాంసాహారాన్ని ఇంట్లో పొరపాటును కూడా వండకూడదు, వండినది కూడా తినకూడదు. ఈరోజు చాలా పవిత్రమైనటువంటి రోజు. కుంభమేళలో 144 సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి శివరాత్రి కనుక ఈరోజు పొరపాటును కూడా ఇంట్లో ఈ కూరలు అస్సలు వండకూడదు, తినకూడదు. కాదని వండినా తిన్నా కష్టాలు, దరిద్రాలు మాత్రం తప్పవు అని గుర్తుంచుకోండి. అలానే శివరాత్రి రోజున ఈ విధంగా మర్చిపోకుండా ఈ పరిహారాలను తప్పకుండా చేయాలి. ఈ నియమాలను పాటించాలి. నెలసరి సమయంలో ఉండే ఆడవారు పూజకు సంబంధించిన వస్తువులు తాకటం కానీ, పూజ చేసే వ్యక్తులను తాకటం కానీ చేయకూడదు. అలానే ఓ దిక్కున ఉండాలి తప్ప ఇల్లంతా కూడా కలివిడిగా తిరగకూడదు. అలానే శివరాత్రి రోజున గోర్లు కట్ చేసుకోవటం, జుట్టు కట్ చేసుకోవటం వంటివి అస్సలు చేయకూడదు. పొట్లకాయ కూరను వండకూడదు. అలానే ముల్లంగి, ఉల్లి, వెల్లి వంటివి కూడా తినకూడదు. ఉపవాసం పాటించేవారు వీలైతే పాలు, పండ్లతో మాత్రమే ఉపవాస దీక్షను పూర్తి చేసుకోండి. ఉప్పు, కారం వంటివి తినకుండా కేవలం పాలు, పండ్లతో మాత్రమే ఆ రోజంతా జాగరణ పూర్తి చేసుకొని మరుసటి రోజు ఉపవాస దీక్షను పూర్తి చేసుకోండి. ఇక ఈ విధంగా నియమాలను పాటిస్తే గనక పరమేశ్వరుని అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. ఇక అలానే పరమేశ్వరుని శివాలయానికి తప్పకుండా వెళ్ళి కనీసం 5 ప్రదక్షిణలనైనా చేసి ఓం నమః శివాయ అనుకుంటే తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అలానే ఖచ్చితంగా దరిద్రులు కూడా ధనవంతులుగా మారుతారు. ఇదివరకు ఉన్నటువంటి కష్టాలు తొలగిపోతాయి. ఎప్పటి నుండో ఎన్నో కోరికలు కోరినప్పటికీ ఆ కోరిక నెరవేరకపోయినా సరే ఇలా చేస్తే కోరికలు నెరవేరుతాయి. దానితో పాటు ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు. ఏళ్ల నాటి నుండి పట్టి పీడిస్తున్న శని బాధలు సైతం తొలగిపోతాయి. అలానే పరమేశ్వరుడు అంటే ముక్కంటి ఈశ్వరుడు, సృష్టిని పాలించేవాడు కనుక శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అంటారు. అన్ని దారులు మోసుకుపోయినా సరే ఏదో ఒక దారిని తెరిపించి మనకి ఒక మంచి మార్గాన్ని చూపించి మనల్ని ఉన్నతమైనటువంటి స్థితికి చేరుస్తాడు పరమేశ్వరుడు. కనుక పరమేశ్వరుని పూజ చేసిన వారికి ఎప్పుడూ కూడా ముఖం కాంతివంతంగా ఉంటుంది, అంటే అందంగా ఉంటుంది. అలానే ఆరోగ్యంగా ఉంటారు, అలానే ఐశ్వర్యంతో ఉంటారు, బాగా సంపాదిస్తూ ఉంటారు, మంచి మార్గంలో నడుస్తారు.
కనుక పరమేశ్వరునికి ఇష్టమైనటువంటి విధి విధానంతో నడుచుకున్న వారికి లేదా దాన ధర్మాలు చేసిన శివరాత్రి రోజు దాన ధర్మాలు పేదవారికి చేస్తే మంచి ఫలితం కలుగుతుంది. మూగజీవులకి ఆహారం వేసినా సరే మంచి ఫలితం కలుగుతుంది. ఇక శివరాత్రి రోజున తప్పకుండా ఈ నియమాలను పాటిస్తే గనక ఖచ్చితంగా దరిద్రాలు అన్నీ తొలగిపోయి కోటీశ్వరులుగా మారిపోతారు. పరమేశ్వరుని అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయి. దుష్టశక్తుల ప్రభావాలు సైతం తొలగిపోతాయి. అదృష్టం అనేది విపరీతంగా కలిసి వస్తుంది. ఘోరమైనటువంటి దృష్టి దోషాలు సైతం తొలగిపోతాయి. అష్టదరిద్రాలు సైతం తొలగిపోతాయి. అష్టదరిద్రాల నుండి కూడా విముక్తిని పొందుతారు. ఇలా ఎంతో శక్తివంతమైనటువంటి మహాశివరాత్రి రోజున మర్చిపోకుండా పరమేశ్వరుని పూజించి స్నానం చేసే నీటిలో అవి వేసుకుంటే సరిపోతుంది. అన్ని రకాల దోషాలు అనేవి తొలగిపోతాయి. ఇక ఘోరమైనటువంటి దృష్టి దోషాలు సైతం తొలగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. మన చుట్టూ ఉండేటటువంటి దరిద్రాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తొలగిపోతాయి. ఇక మనము ఖచ్చితంగా శివరాత్రి రోజున ఈ విధంగా చేయాలి. తెలుసుకున్నారు కదా. రేపు ఎంతో పవిత్రమైనటువంటి శివరాత్రి రోజున తప్పకుండా స్నానం చేసే నీటిలో ఏది వేయాలి, ఎలా చేయాలి, ఎలాంటి నియమాలు పాటించాలి అని తెలుసుకున్నారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.